ఏపీకి మరో ముప్పు పొంచి ఉందంటూ విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడిప్పుడే వరద తగ్గిందని ఊపిరి పీల్చుకుంటుండగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో ముప్పు పొంచి ఉందంటూ అలర్ట్ చేసింది. వాతావరణ శాఖ ఏపీకి భారీ వర్ష సూచన ప్రకటించింది. ఉత్తరాంధ్రను పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్న విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్తో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే చాలా ప్రాంతాలన్నీ కూడా నేట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో మరో కొన్ని రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వెదర్ అప్డేట్కు సంబంధించి విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆయన మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సార్? ఇప్పుడు రేపటి రోజున ఏర్పడే అల్పపీడనం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూస్తే పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మరికొన్ని జిల్లాల నుండి అల్లూరు సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, యానం వీళ్ళలో ఈ జిల్లాలకైతే భారీ వర్షాలు 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు రాబోయేటువంటి అల్పపీడనం దృష్ట్యా కూడా ఈ రోజు నుంచి 8th ఆఫ్ దిస్ మంత్ వరకు కూడా ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లోనూ, అలాగే దక్షిణ కోస్తా వరకు చూస్తే ఈ రోజు నుంచి 6 వరకు కూడా మోడరేట్ రైన్స్ విత్ సమ్ డిస్ట్రిక్ట్స్లో 1-2 జిల్లాల్లో భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఈదురుగాలులు కూడా ప్రభావం కూడా అంటే మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ కూడా ఇంకా ప్రివైల్ అవుతున్న చేత ఈదురుగాల ప్రభావం కూడా మనకి ఇంకా కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ కమింగ్ 3 to 4 days వరకు కూడా. ముఖ్యంగా అయితే ఉత్తరాంధ్ర వరకు కూడా ఎదురుగాల ప్రభావం ఎక్కువగా ఉండడం చేత ఆ తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. సార్, ఇప్పటికే వరద ముంపుతో చాలా ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అలాంటి ప్రాంతాల్లో మళ్ళీ వర్షపాతం ఎక్కువ శాతం నమోదవుతుందంటూ కూడా చెప్పడం అంటే ఏ మేరకు అక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది సార్? ఇప్పుడైతే ముఖ్యంగా అయితే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఎన్టీఆర్ కానీ, ఏలూరు కానీ, పల్నాడు కూడా ఆల్రెడీ ఈ 3 జిల్లాల్లో ఈ పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో అయితే మనకి లాస్ట్ 3 to 4 days వరకు మనం చూస్తే ఎక్కువ వర్షాలు నమోదయ్యే జరిగింది. అలాగే నెక్స్ట్ 24 hours వరకు పరిస్థితి చూస్తున్నా కూడా ఎన్టీఆర్ జిల్లాలో అంటే ఎన్టీఆర్ ఇవన్నీ మనకి వస్తున్నవి. ఎన్టీఆర్ జిల్లా కానీ లేకపోతే పల్నాడు అంటే దానికి ఓల్డ్ గుంటూరు జిల్లాలో ఉన్న పల్నాడు ప్రాంతం కానీ, నెక్స్ట్ ఏలూరు అంటే ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ అంటే తెలంగాణకి మనకి ఉన్నటువంటి బార్డర్ డిస్ట్రిక్ట్ కదా ఏలూరు, వరరాంపురం, వరరామచంద్రపురం ఇలాంటివి ఆ మండలాలు ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు మనం చెప్తున్నాం. ఈ తాలూకా ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర మీద ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా సార్? ఇది రేపు ఈ లో ప్రెషర్ ఫామ్ అయిన తర్వాత దాని యొక్క స్థితిని బట్టి ఈ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంటుంది. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నది నెక్స్ట్ 24 hours వరకు. అలాగే నెక్స్ట్ అంటే సబ్సిక్వెంట్ 2 to 3 daysలో ఏ రకంగా ఉంటుంది అనేది రేపు బులెటిన్స్లో చెప్తాం. అయితే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల పరిస్థితి చూస్తే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు వరకు కూడా మరో 24 గంటలు గడిచే వరకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది చెప్పేందుకు కొంత సమయం అయితే పడుతుంది. ప్రస్తుతం అయితే ఏవైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి ఏ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి మత్స్యకారులందరూ కూడా ఖచ్చితంగా వేటకు వెళ్ళొద్దంటూ కూడా కొన్ని సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ గణేష్తో కన్నబాబు, విశాఖ వెదర్ రిపోర్ట్ నుంచి. బుడమేరు వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. జక్కంపూడి